కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా వేదికగా తమని తాము స్టార్స్ అంటూ ఏం చేసినా నడుస్తుందనే వాళ్ళకు ఎలాంటి గుణపాఠం ఇవ్వబోతోంది? అండి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజానిజాలు తెలిసేదాకా ఓర్పుగా ఆగి తెలుసుకున్న మీదట ఒకవేళ నేరస్తురాలు స్త్రీ అయితే స్త్రీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పురుషులు నేర్చుకుంటారు. ఒకవేళ నేరస్తుడు పురుషుడే అని అక్కడ ప్రూవ్ అయితే మగవాళ్ళతో ఎంత దూరాన్ని మెయింటైన్ చేయాలి, ఎంత జాగ్రత్తగా మెసలుకోవాలి అనేది ఆడపిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకోలేదనుకోండి వాళ్ళ కర్మ సర్వనాశనం అయిపోతారు. ఆ తర్వాత కుయ్యో ముర్రో అని ఏడ్చిన నిష్ప్రయోజనము. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి స్టార్స్ అయితే కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. వాళ్ళు చేస్తున్న చేష్టలు కావచ్చు, ఒకడు ఆకాశంలో డబ్బులు ఇసిరేస్తాడు డబ్బులకు వాల్యూ లేకుండా, ఇంకొకడు మేము షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నామంటూ అమ్మాయిలకు వలయడం కావచ్చు. చాలా మంది ఏంటంటే ఇంక మనంతట మనం వెళ్ళాము, ఇప్పుడు చిక్కుకున్నాం కాబట్టి బయటికి రాలేక అవస్థలు పడుతూ ఉండడము. అంటే మేము స్టార్స్ మన్న ఒక స్టేటస్ చూపించుకొని వీళ్ళను అంటే మీరు చెప్తే నమ్మరు, మా లెవెల్ ఎక్కువ అంటూ కూడా బెదిరించే పర్వాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటికి చెక్ పెట్టడానికి ఏం చేయాలంటారు? నేను ఆడపిల్లలకే సలహా ఇస్తా ఈ విషయంలో. ఎందుకంటే నాశనం అయిపోయేది ఆడపిల్ల జీవితమేనండి మెయిన్గా. ఖచ్చితంగా. అందుకని ఆడపిల్లలు ఈ సలహా మీకోసమే. దయచేసి ప్రతి ఆడపిల్ల మీకు కోరికలు ఉండటం తప్పు కాదు. ఏ ఫీల్డ్లో అయినా మీరు ఎంటర్ అవ్వచ్చు, షైన్ అవ్వచ్చు, ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యము, ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మీరు బేలగా అబలల్లాగా ఉండే పక్షంలో ఎక్కడికి పడితే అక్కడికి వస్తున్నా అని పరిగెత్తుకొని వెళ్ళకండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలిగే మానసిక శారీరక పరిస్థితులు మీకు ఉంటేనే ముందడుగు వేయండి. లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాట విని చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్ళాడి ప్రశాంత జీవనము గడపండి అని ఆడపిల్లలకే నేను సలహా ఇస్తానండి. మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అంటే భయపడే పరిస్థితులు ప్రస్తుతం తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే నిజంగా అమాయకంగా ఉండే యువతి యువకులకు కావచ్చు, ఒక భయం పట్టే పరిస్థితులు ఇలాంటివి తెర మీదకి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో మొగుడు పిల్లలు రోడ్ల మీదకి రావడం కావచ్చు, ఇలాంటి మ్యారిటల్ ఎఫైర్స్ కావచ్చు, లేకపోతే అవసరాలకు వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాము. అంటే తల్లిదండ్రులకు ఆడపిల్లని పంపించాలన్నా ఈవెన్ అబ్బాయి విషయంలో ఆయన కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. అంటే దేనికి సంకేతం అసలు ఇలాంటివన్నీ? ఇదే కలికాలానికి నిదర్శనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విచ్చలవిడిగా స్వేచ్ఛ లభించడంతో అలాగే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించుకునే ఆస్కారము ఆడపిల్లలకి మగపిల్లలకి లభించడంతో తల్లిదండ్రుల్ని ఎదిరించి చదువు పేరుతో ఉద్యోగాల పేరుతో ఇళ్ళు దాటి వేరే ఊళ్ళకు వచ్చి హాస్టల్లో ఉంటూ ఈ రకరకాల కహానీలు నడుపుతున్నారు. ఇట్ విల్ లీడ్ టు బ్యాడ్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు ఫేస్ అనే కండిషన్కి అది దారితీస్తుంది. ఈ అంశాన్ని ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలి. అలాగే మగపిల్లలు కూడా. ఒక అమ్మాయి రా అని పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి జేబుకు మాత్రమే చిల్లు పడదు, వాడి జీవితానికి కూడా పెద్ద హోల్ పడుతుంది, చివరికి జైలు పాలు కూడా అవుతాడు. ఒక్కడికి కాదు, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చేసిన తప్పుకి ఏ పాపం తెలియని కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వస్తాయండి. పేరెంట్స్ ఇప్పుడు ఈ లవ్ ట్రాక్లు నడిపి ఈ కష్ట నష్టాలు ఫేస్ చేసేది వీళ్ళిద్దరే కాదు, వీళ్ళలో ఏ ఒక్కరైనా వీక్ మైండ్ నుండి సూసైడ్ చేసుకున్నారనుకోండి, లేదా వాడు పెట్రోల్ పోసో యాసిడ్ పోసో వాడో అమ్మాయిని చంపేశాడు అనుకోండి, అప్పుడు గర్భశోకం ఎవరికండి? కన్న తల్లిదండ్రులకు కదా. ఈ పాటి మినిమం జ్ఞానం కూడా లేదా మీకు? మీరు ఏం చదువుకుంటున్నారు? మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ ఆలోచన, మీ తెలివితేటలు ఎందుకు వినియోగిస్తున్నారు? మీ నాశనం కోసమా? వద్దు. దయచేసి మీ జీవితాన్ని మీరు చక్కగా సక్రమంగా జీవించడానికి వినియోగించుకోండి అనే చెప్తాను నేను.
అంటే ఇందాక మీరు అన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పరు, అంటే ఎదిరించేస్తున్నారు. ఒకప్పుడు లాగా ఇప్పుడు తరం లేదు. ఏదైనా చెప్తే మేము ఓన్గా ఏం చేసుకుంటాం, మేము డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న విపరీత ధోరణి కూడా పెరగడం వల్ల ఇప్పుడు ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. అంటే బయటికి వచ్చినవి కొన్ని, రాకుండా వెనకాల కనుమరుగవుతున్నవి ఇంకొన్ని. అంటే కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటూ కూడా చాలా మంది తల్లిదండ్రులు